హాయ్ అండి సతీష్. నైట్ వచ్చిన ప్రోమో చూసాం కదా. డిఫరెంట్ నామినేషన్లో బిగ్ బాస్ మామూలుడు కాదు కదా, బ్రహ్మాండంగా ఆడుకుంటాడు కదా. 5వ వారం వచ్చేసరికి చాలా వెరైటీగా, చాలా చక్కగా మంచి టాస్క్ ఇచ్చి నామినేషన్స్ అయితే పెట్టాడు. అంత పెద్ద బెడ్ వేసి వెళ్ళండి పడుకోండి రిలాక్స్ అవ్వండి అంటే, అబ్బా ఏంది బిగ్ బాస్ ఇంత మంచోడు అయిపోయాడు, ఇంత పెద్ద బెడ్ వేసి గార్డెన్ ఏరియాలో ఓపెన్ ప్లేస్లో చక్కగా రిలాక్స్ అవ్వమన్నాడు అనుకున్న వాళ్ళందరికీ బిగ్గెస్ట్ షాక్ ఇస్తూ చక్కగా నామినేషన్లో అందరూ అయిపోయారు. అక్కడ ప్రోమోలో చూస్తే అందరూ ఎక్స్ప్రెషన్స్ అంటున్నారు కదా, అవాక్ అవుతూ ఉన్నారు కదా, షాక్ అవుతున్నారు కదా. ఆ రియాక్షన్స్ అన్నీ ఏంటంటే, సో అందరూ కూడా నామినేట్ అయిపోయారని చెప్పేటప్పుడు ఇలాంటి రియాక్షన్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు అందరూ వెళ్ళి బెడ్ ఎక్కేసేయండి పండగ చేసుకుంటూ అంటూనే, ఇక ఇమ్యూనిటీ కోసం మీకు కావాలి అనుకుంటే ఈ వారం నామినేషన్ నుంచి బయట పడాలంటే నెట్టుకుంటూ కొట్టుకుంటూ తన్నుకుంటూ తోసుకుంటూ బెడ్ మీద ఎవరైతే ఫైనల్గా ఉంటారో వాళ్ళకే ఇమ్యూనిటీ ఉంటుంది. సో ఇక రచ్చరంబోలో చేసుకోండి అని ఒక షాకింగ్ ట్విస్ట్ అయితే ఇచ్చి ఇట్లాంటి నామినేషన్ పెట్టాడు కదా. మరి మనం చూస్తూ ఉన్నాం, ఇలాంటి టాస్క్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఫిజికల్ అవుతుంది. కాళ్ళు చేతులు ఆ కాలు ఒకరు ఈ కాలు ఒకరు ఆ చెయ్యి ఒకరు ఈ చెయ్యి ఒకరు తలొకరు నడుమొకరు పట్టుకొని తెచ్చి గుంపుగా తెచ్చి కింద అయితే పడేస్తారు, దబ్బుని ఎత్తేస్తారు. ఏదో దిష్టి గుమ్మడికాయ తీసి దబ్బుని పడేస్తారు చూడండి, ఆ టైపులో మనిషి ఒక పక్క తెచ్చి పడేస్తారు. ఫన్కి ఫన్ ఉంటుంది, ఫైర్కి ఫైర్ ఉంటుంది. సో ఖచ్చితంగా గొడవలు అయితే రచ్చ రచ్చ అవుతుంది. ఇది ఇందులో అరే ఫిజికల్ అయ్యారు, ఫిజికల్ టాస్క్ నేచరే అంతా. ఇప్పుడు సీజన్ 2లో గుర్తుందా మీకు, కారులో నుంచి మెడబట్టి నొక్కేసి లాగేసి కింద గుంజేసి ఒకే కారులో 8 మంది బ్యాక్ సీట్లో ఫ్రంట్ సీట్లో కుక్కిసిపోయి గంటల తరబడి ఇరుక్కుపోయి ఇలా బిగించుకొని ఇలా ఒక రకరకాలుగా ఏదో అతడి సినిమాలో ఒకే సుమోలో అంతమంది వచ్చేటప్పుడు అద్దానికి అతుక్కుపోయి ఉంటారు కదా, అతడులో అందే కదా సినిమా, అట్లా కార్లు ఇరుక్కుంటూ గుంజు 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 పడేశారు. మేలా ఫీమేలా ఏమీ చూడకుండా అంత చక్కగా వచ్చింది అది. కొన్ని సీజన్లో కొన్ని టాస్కులు కొన్ని ఎపిసోడ్లు అయితే అప్పటికి మర్చిపోలేం, కొన్ని సీన్లు అట్లా ఉంటుంది. ఇలాంటి టాస్క్ అది. అలాగే ఒక సీజన్ 8లో కదా, ఆటో నుంచి అనుకుంటా రోహిణి, టేస్టీ తేజ అందరూ అదే టాస్క్లో పృథ్వీ అనుకుంటా గెలిస్తే తర్వాత వెళ్ళి ఆ అమ్మాయి ఏం పేరు టేస్టీ తేజలు అందరూ గార్డెన్ ఏరియాలో కూర్చొని చాలాసేపు బాధపడ్డారు, ఏడ్చారు. మనకి ఫిజికల్గా కొద్దిగా స్ట్రెంత్ ఉంటే బాగున్నా, స్ట్రాంగ్ ఉంటే బాగున్నా, తర్వాత ఆవిడ గెలవడం ఇట్లా. సో మొత్తానికి ఆటో పెట్టిన, రిక్షా పెట్టిన, ఒక సీజన్లో రిక్షా పెట్టడం, ఒక సీజన్లో ఆటో పెట్టడం, ఒక సీజన్లో కారు పెట్టడం, ఇవన్నీ కాదులే ఇంకెందుకు బెడ్ వేసేద్దాం బ్రహ్మాండంగా ఫుల్ భారీ స్థాయిలో బెడ్ పెట్టేసి మొత్తానికి తోసుకున్నాడు. ఇది పక్కా ప్యూర్లీ సపోర్టింగ్ టాస్క్. బలంగా ఉన్నోళ్ళు, ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, పాజిటివ్ వైబ్ ఉండేవాళ్ళు, మనకి అంత బాగా ఉందో అనుకునే వాళ్ళందరూ బెడ్ మీద ఫైనల్గా ఉంటారు. ఎవరికైతే వైబ్ సెట్ అవ్వలేదో, ఎవరినైతే గెంట వేయాలనుకున్నారో, ఇష్యూస్ ఉండే వాళ్ళందరూ గెంట తోసేస్తారు. ఈ సపోర్టింగ్ టాస్క్ ఖచ్చితంగా ఫిజికల్ అవుతుంది. బలం ఉన్నోడు తోసేస్తాడు, బలం లేనోడు అరుస్తాడు. ఇక్కడ సామదాన భేద దండోపేయాలన్నీ ఉపయోగిస్తారు. సో మరి నాకేమనిపించిందంటే, ప్రోమోని బట్టి చూసుకుని, నాకున్న అప్డేట్స్ ప్రకారం చూసుకుని మొత్తం అనలైజ్ చేసేస్తే క్లియర్గా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఈ వీడియో చూసే ముందు ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు రెగ్యులర్గా నేను అడిగేది ఏంటంటే, ప్రతి వీడియోలు ఎందుకు రిక్వెస్ట్ చేస్తానంటే, అడగకున్న మీ అభిమానం చూస్తే నాకు అర్థమైంది. మీరు ఇచ్చే గౌరవాన్ని, అభిమానాన్ని కాపాడుకుంటూనే జెన్యూన్ రివ్యూస్ మన ఛానల్లో ఉంటే, జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బౌల్ ఛానల్లో. ఇంకోటి ఏంటంటే, అడగందే అమ్మాయిని అన్నం పెడతాంటారు కనుక ప్రతి వీడియోలో రిక్వెస్ట్ ఏంటంటే లైక్స్ కొట్టండి. అట్లాగే మీరు ఈ వారం ఎవరు వెళ్ళాలనుకుంటున్నారు, అసలు షోకి ఎవరు అర్హులు ఎవరు కాదనేది కూడా ఖచ్చితంగా మెసేజ్ పెట్టండి. అట్లాగే జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బౌల్ 2 కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, సరేనా? సరే, ఇక ఫ్లోరా ఇటు డైరెక్ట్ నామినేషన్ కనుక 2 వారాలు అన్నారు కనుక ఆవిడ పక్కన మనకి ప్రోమోలో చూస్తున్నా ఆవిడ నిల్చొని ఉంది. తర్వాత సంజనాన్ని ఎత్తి పడేస్తున్నారు ఎవరు, భరణి, డీమోన్ పవన్, కళ్యాణ్, అట్టగే వీళ్ళందరూ తల పక్క తీసుకొచ్చి ఎత్తేది పడేస్తా ఉన్నారు ఆవిడని. ఎందుకంటే సంజన విషయంలో, ఎగ్స్ విషయంలో మరి నామినేషన్ చేయొద్దని నాగార్జున గారు చెప్పినా సరే, మిగతా పాయింట్స్ అయితే చాలా కంటెంట్ క్లీన్ కనుక రకరకాల పాయింట్స్ ఉంటాయి. ఇంకేదో ఒక పాయింట్లో పెట్టి ఆవిడని చేసేదానికి ఇంకేముంది, రీజన్ కూడా చెప్పక్కర్లే, నువ్వు అందులో ప్రతి దాంట్లో ఉంటావు కదమ్మా అని చెప్పేసి. సో ఆవిడ విషయంలో ఏదో ఒక పాయింట్ పెట్టి తెచ్చేసి ఆవిడని తెచ్చి పడేస్తారు, క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఎమ్మెన్యేలో ఒకడు కొద్దిగా వెనకడుగు వేస్తున్నాడు తప్ప మమ్మీ అని చెప్పేసి మిగతా అంతా అయితే ఫస్ట్ ఆవిడతోనే మొదలుపెట్టినారు రిబన్ కటింగ్ నామినేషన్స్కి 5వ వారంకి. అట్లాగే సంజన తర్వాత సుమన్ శెట్టిని కూడా సేమ్ ఈ బ్యాచ్ అంతా తెచ్చి కింద అయితే పడేస్తున్నారు, ఆయన పెనుగులు ఆడుతూ ఉన్నాడు. ఇక తర్వాత దివ్య విషయంలో కూడా చూసుకుంటే ప్రోమో ప్రకారం భరణి, డీమోన్ పవన్, ఎమాన్యుయల్, కళ్యాణ్ ఆల్మోస్ట్ అందరూ తల ఒక కాలు, ఆ కాలొకరు ఈ కాలొకరు తల ఒకరు పట్టుకొని తెచ్చి ఆవిడనితే పడేస్తుంటే ఆవిడ తీవ్రంగా పెనుగులాడుతూ ఉంది, గింజుకుంటూ ఉంది, తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంది. అట్లాగా తర్వాత రీతుని
తీసుకెళ్ళి పడేద్దాం అనుకునేటప్పుడు మీరు ప్రోమోలో గమనిస్తే తనూజ ఏడుస్తూ ఉంటే భరణి వెనక్కి లాగుతున్నాడు. నువ్వు ఆగి తీసుకెళ్ళి పడేయాలి, ఇంకా అవకాశం వచ్చినప్పుడు ఎందుకు తగ్గుతాం, నాకు 2 సార్లు కెప్టెన్సీ కోసం అడ్డం పడింది ఈ పిల్ల అని ఆయనకి కావచ్చు, ఎవరి రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. మరి ఫైనల్గా ఎవరికి ఇమ్యూనిటీ కావాలంటే వాళ్ళే బెడ్ మీద ఉండే వాళ్ళకి ఇమ్యూనిటీ వస్తుంది, మిగతా వాళ్ళందరూ నామినేట్ అయిపోయినట్టే అని చెప్పేటప్పుడు మరి ఎవరికి వాళ్ళు గేమ్ ఆడుకుంటారు కదా, ఎవరిని తోసేనాడు తోసేస్తారు ఇంకా. సో ఇక్కడ ఏంటంటే ఆ రీతుని లాగుతూ ఉంటే తనూజ అని ఆయన ఆపుతూ ఉన్నాడు, వెనక్కరా నువ్వేమో అడ్డంగా పడిపోయి రీతుని ఏమో కాపాడక్కర్లేదు, పైకి బెడ్ నుంచి కిందకి దోసి అనే లెక్క. సో అక్కడ రీతుని ఏంటంటే కళ్యాణ్ కోపం బాగా బాధ ఉందన్నాడు కదా, ఆ బాధ అంతా దిగిపోయి ఉంటుంది. నాకు వెన్నుపోటు పొడిస్తావా, బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసి ఇంత కత్తి తీస్తావా, నిన్ను ఎందుకు ఉంచాలి బెడ్ మీద అని చెప్పేసి ఆయన. అట్టగే శ్రీజ కూడా ఆ విషయంలో హర్ట్ అయింది కనుక, ఓహో నేను ముందే పేపర్ లీక్ చేసేయడం వల్ల నేను ఇతనికి కళ్యాణ్కి సపోర్ట్ చేస్తాను అనడంతో ముందే వచ్చి మీరు కళ్యాణ్ అవుట్ చేసేస్తారా, నాకు కూడా మీరు పోటు పొడిచినట్టే, నేను నిన్న ఓవర్ఫ్లో ఇన్ఫర్మేషన్ ఎక్కువగా పాస్ చేయడం వల్ల ఇలా నేను దెబ్బ అయిపోయానండి, అతను లాస్ అయిపోయాడని ఆవిడే రియలైజేషన్ అయింది కనుక రీతి విషయంలో వాళ్ళిద్దరికి ఆ పాయింట్ అయితే ఉంటుంది ఆవిడని గెంటేసేదానికి. ఇక ఇమాన్యుయల్కి కూడా ఉంటుందిగా, ఇమాన్యుయల్కి రీతుకి పెద్ద గొడవలు లేకపోయినా మరి అక్కడ మెయిన్ గెంటేయాలకి తోసేస్తున్నట్టు ఉంది ఇక్కడ. సరే ఆ పాయింట్ అని చెప్పొచ్చు. ఇక తర్వాత ఏంటంటే భరణి డీమోన్ ఇద్దరు కూడా పడ్డారు చూసారా, ఒక దగ్గరేమో భరణి డీమోన్ గట్టిగా కానిసరికి పడ్డాడు, దబ్బుని విసిరిగాలి, కాకపోతే కింద పడలే, బెడ్ మీద మళ్ళీ పడ్డాడు, కిందకు పడిపోయింది, అవుట్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఒక రౌండ్లో మీరు గమనిస్తే ఒకేసారి ఇద్దరు పడ్డారు, కింద ఏమో భరణి అట్లాగే డీమోన్ కూడా. ఇక్కడే ఒక డౌట్ అయితే వస్తుంది నాకు, ఎందుకంటే ఒక రౌండ్లో ఒకరే కావాలని చెప్పారేమో, ఎందుకంటే లాస్ట్లో మీరు ఆ ప్రోమోలు గమనిస్తే మళ్ళీ భరణి, రీతు, తనూజ ఆ బెడ్ పైన ఉన్నారు, అప్పుడు రీతు కూడా బెడ్ పైన ఉంది. సో అంటే ఎట్లా అంటే అంతకు ముందు రౌండ్లో చూసుకుంటే రీతు నీళ్ళంతా కలిపి కింద పడేశారు, ఆ శ్రీజ, ఇమాన్యుయల్, కళ్యాణ్ ఎత్తి పడేస్తున్నప్పుడు భరణి కూడా బెడ్ మీద ఉన్నాడు. ఒకవేళ అంతకుముందు ఉండేది అక్కడ డీమాన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు అనుకున్నప్పుడు ఉంటే ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేస్తాడు కదా, అమ్మాయిని కాపాడుతాడు కదా, ఆయన కనబడట్లే. అంతకుముందు మనకు ప్రోమో ప్రకారం చూస్తే భరణి, డీమాన్ ఇద్దరూ పడిపోయి ఉన్నారు. కానీ మళ్ళీ లాస్ట్ ఫ్రేమ్కి వచ్చేసరికి చూస్తే రీతు, శ్రీజ, ఇమాన్యుయల్, కళ్యాణ్ రీతుని శ్రీజ, ఇమాన్యుయల్, కళ్యాణ్ ఎత్తి పడేస్తున్నప్పుడు భరణి కూడా బెడ్ మీద ఉన్నాడు. సో ఇది ఒక్కటే ఎందుకు ఏంటి ఎలా అనేది చూడాలి, అదొకటే అర్థం కావట్లే. మరి రాము కెప్టెన్ కనుక ఒకవేళ భరణికి అక్కడ ఛాన్స్ ఇచ్చాడా లేకపోతే ఏంటి అనేది చూడాలి. సో మొత్తంగా ఏంటంటే ఇమాన్యుయల్ ఫైనల్గా వచ్చేసరికి ప్రోమో ప్రకారం చూసుకున్నా సరే ఇమాన్యుయల్, భరణి, తనూజ, కళ్యాణ్, శ్రీజ ఈ 5 అయితే ఉన్నారు. వీళ్ళలో మళ్ళీ గమనిస్తే మీరు ఇమాన్యుయల్, భరణి, తనూజ ఒక పాజిటివ్ వైబ్ ఉంది, ఒక ఫ్రెండ్లీ రిలేషను వైబ్, ఎంత ఎమోషన్ క్యారీ అవుతుంది కనుక వీళ్ళేమో ఆ ఇద్దరిని టార్గెట్ చేస్తారు ఖచ్చితంగా, శ్రీజాని, పవన్ కళ్యాణ్ని. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు స్ట్రాంగ్ ఉంటారు, వాళ్ళిద్దరూ కలిపి అటాక్ చేసినా సరే వీళ్ళ ముగ్గురులో వీళ్ళు ఒకరినే గది చేయగలరు. తనూజ మీదకి వచ్చి కింద పడేద్దాం అనుకుంటే కళ్యాణ్ తనూజ జోలికి రాకపోవచ్చు, అప్పుడు ఇంకొకరు భరణిని అయితే ఆయన ఒక్కరు లాగలేడు. శ్రీజ పిట్ట సాయం ఏమంటారు ఉడత సాయం అయ్యింది, శ్రీజ ఎవరికి టాస్క్లో సపోర్ట్ చేసినా ఆ అమ్మాయి చిన్నగా ఉంటుంది కనుక. సో వాళ్ళిద్దరూ వచ్చి తనూజ మీద అటాక్ చేద్దామన్నా, భరణి మీద చేద్దామన్నా, ఇమాన్యుయల్ మీద చేద్దామన్నా సాధ్యం కాదు. బట్ వీళ్ళు ముగ్గురు కలిస్తే అందులో శ్రీజని అయితే ఎలాగో ఒక పిచ్చుకుని తీసుకెళ్ళి పడేసినట్టు పడేయచ్చు. కళ్యాణ్ ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం చేసినా మ్యాక్సిమం గట్టిగా ఒకరు అతను హోల్డ్ చేసి పడేసినా మిగతా ఇద్దరైనా తెచ్చి ఈ అమ్మాయిని అయితే బెడ్ దించేయచ్చు. సో ఆ తర్వాతకి ఏంటంటే కళ్యాణ్ కూడా స్ట్రాంగ్ ప్లేయరే కనుక అతన్ని మరి ఎట్లా అడ్డుకుంటాడు, గట్టిగా డిఫెండ్ చేస్తాడు, మరి అతన్ని పడేసారా కిందకి లేదా ఆయన కూడా ఉన్నాడని చూడాలి. నాకేమనిపిస్తుందంటే ఖచ్చితంగా లాస్ట్ రౌండ్ అయ్యేసరికి ఇమాన్యుయల్, తనూజ, భరణి, కళ్యాణ్ ఈ 4 ఖచ్చితంగా బెడ్ మీద ఉంటారు అని నాకైతే అనిపిస్తూ ఉంది. మరి ఖచ్చితంగా ఉండే ఛాన్సెస్ వెరీ హై. ఇక్కడ లాజికల్ అని చూస్తే అర్థమవుతూ ఉంది కదా. పైగా నేను అందుకు స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఇది సపోర్టింగ్ టాస్క్ కనుక పైకి ఇక్కడ ఏంటి ఇమాన్యుయల్కి శ్రీజతో ర్యాపో లేదు. ఎందుకంటే శ్రీజ నిన్న కూడా ఇమాన్యుయల్ కూడా తప్పించేసింది, కెప్టెన్సీ టాస్క్లో తప్పించేసింది కనుక ఆయన షాక్ అయ్యాడు, కొద్దిగా బాధపడ్డాడు, అరే ఈ అమ్మాయి నన్ను తప్పించేసింది అని లెక్క. ఇంకా భరణికి, శ్రీజకు కూడా అంత ర్యాపో లేదు, అతను కూడా నెగిటివ్ వైబే పాస్ అవుతుందని లెక్క ఆ విషయంలో ఉన్నాడు. తనూజ, శ్రీజకు కూడా అంత ర్యాపో లేదు. సో ఖచ్చితంగా ఇది ఇటు సపోర్టింగ్ టాస్క్ కనుక ఆ అమ్మాయినే తీసి పడేస్తారు అనుకుంటే ఈ 4 అయితే ఉంటారు. సో మరి ఇక్కడ ఆ 4తో ఆపేస్తారా? ఏం పేరు పవన్ కళ్యాణ్, తనూజ, ఇమాన్యుయల్, భరణి 4 ఉండేటప్పుడు మీ 4కి ఇమ్యూనిటీ వచ్చేస్తుందని చెప్పేస్తే ఇంకెందుకు ఎంత కెప్టెన్సీ ఏంది నామినేషన్ ప్రాసెస్ కోసం ఎంత రచ్చబెట్టి, ఎంత గొడవలు పెట్టి, ఎంత కింద మీద పడేసి. సో 4 ఉండే దగ్గర ఖచ్చితంగా అప్పుడు. కానీ ఈ టాస్క్ వరకు, ఈ బెడ్ టాస్క్ వరకు 4 అయ్యారని చెప్పి సో తర్వాత మరొక టాస్క్ కూడా ఇచ్చినా ఇవ్వచ్చు. అట్లా ప్రాసెస్ ముందుకు తీసుకెళ్తాడు. మరొక టాస్క్లో మళ్ళీ 4 పెట్టి ఏం గేమ్ ఆడించాడు, ఏం టాస్క్ ఆడించాడని మరొక వీడియోలో మనం అయితే అనలైజ్ చేసుకుందాం. సో ఇక అందరినీ ఎక్కువ మంది నామినేషన్లకు తేవాలి కనుక ఇప్పుడు 5వ వారంకి వచ్చేసింది, ఆటలో సీరియస్నెస్ పెరగాలి.
ఎక్కువ మంది కంటెంట్ ఉన్నా లేకపోయినా ఉండిపోతున్నారు. సో ఇలాంటి దగ్గర ఏంటంటే రకరకాల టాస్క్లు ఇచ్చి మ్యాక్సిమం పర్సన్స్ని తెచ్చేస్తారని నేను అనుకుంటున్నా. హౌస్లో ఇప్పుడు ఏంటి 12 మంది ఉన్నారు. అలాగే ఇప్పటికే వైల్డ్ కార్డ్‌ని కూడా ఒక 5గురు, 6గురు వచ్చే ఛాన్సెస్ వెరీ హై. బాగా ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయినట్టే. ఇలాంటి దశలో ఏంటంటే ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్‌లు కూడా ఉంటాయి. ఉండాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పటికే హౌస్‌లోకి ఫస్ట్ ఏంటి 9 మంది వాళ్ళు సెలబ్రిటీస్, అట్లాగే ఒక 6గురేమో ఈ కామనర్స్ కేటగిరీ నుంచి వచ్చారు. 6 + 9 15 మంది అయ్యారు. వైల్డ్ కార్డ్‌గా దివ్య వచ్చింది 16 అయ్యారు. ఇప్పటికి 4 వారాల్లో నలుగురు అవుట్ అయ్యారు. ఇంకా 12 మంది ఉన్నారు. సో ఇంకొక 5గురో, 6గురో వచ్చారనుకున్న మొత్తం ఒక 17, 18 మంది అవుతారు. ఆ గ్రాండ్ ఫినాలేకి ఒక 5గురు ఉన్నా సరే మిగతా ఇంకొక 2 డబుల్ ఎలిమినేషన్లకి పుష్కలంగా కావాల్సిన కటౌట్లు వస్తాయి కనుక నాకు తెలిసి మొత్తం క్లీన్ చేసి పడేద్దాం, ఒకరిద్దరినైనా డబుల్ ఎలిమినేషన్లో పంపించేద్దాం అనే ఉద్దేశంతో మ్యాక్సిమం తప్పితే కెప్టెన్ రాము రాథోడ్ కనుక ఆయన నామినేషన్లోకి రాడు. ఇంకా తప్పితే మరొకరు ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ ఇంకెవరైనా ఒకరో ఇద్దరు, మ్యాక్సిమం అంతా 2, 3 తప్ప అందరినీ తెచ్చి పడేస్తాడు అని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా అదే జరగచ్చు. ఇంకెప్పుడు క్లీన్ చేస్తాడు? ఎందుకంటే కంటెంట్ రాని కటౌట్లు చాలా ఉన్నాయి కదా. మరి వైల్డ్ కార్డులు వచ్చిన తర్వాత ఆట ఇంకా స్పీడ్ పెరగాలంటే 5వ వారానికి వచ్చిందంటే 15 వారాల షోలో 5 వారాలు అయిపోయిందంటే ఇంక ఉన్నది ఆల్మోస్ట్ 1/3లో ఒక పార్ట్ అయిపోయింది కనుక ఇంక 2 పార్ట్స్ కనుక మ్యాక్సిమం క్లియర్ చేసేదానికి చూస్తాడు. సో ఎట్లా ఉండబోతుంది నామినేషన్ ప్రాసెస్ అంతా చాలా వెరైటీగా గొడవలతో రచ్చరంబులతో ఉంటుంది. సో మ్యాక్సిమం డబుల్ ఎలిమినేషన్ కోసం లాగేస్తారు. ఎందుకంటే నేను నిన్న కూడా చెప్పాను కదా, ఫ్లోరా ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటి ఉంది కనుక సరే ఇంకా ఇవి నుంచే కంటే ఒక 2 వారాలు, ఈ వారం పొరపాటున తప్పినా వచ్చే వారం మళ్ళీ ఇంకా నానా మ్యాజిక్లు చేసే బదులు ఒకేసారి పనిష్మెంట్ కింద అని లెక్క కంటెంట్ రావట్లేదు అని 2 వారాలు పెట్టేశారు. పొరపాటుని మళ్ళీ అతడి సినిమా ఎగ్జాంపుల్ చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ అన్ని సుమోలు ఎందుకురా బుజ్జి అంటే ఈ సుమో కాకపోతే అది, అక్కడ కాకపోతే ఇక్కడ కాకపోతే అక్కడ వేసేస్తారు అన్నట్టుగా ఒకవేళ ఈ వారం తప్పితే వచ్చేవారు. ఎందుకంటే నక్కతోక దొక్కినట్టే వచ్చినట్టే ఉంది ఆ ఫ్లోరా చూస్తే. ఫస్ట్ వారం, సెకండ్ వారం, 3వ వారం, 4వ వారం ఏదో ఒక రకంగా తప్పించుకుంటూ దాటుకుంటూ వస్తుంది కనుక ఈసారి టార్గెట్ పక్కా ఫిక్స్ చేసినట్టుంది. మొత్తానికి ఫ్లోరాతో పాటు ఇంకా చాలామందే వస్తారు నామినేషన్లోకి. మరి మీకేమనిపించింది? మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అట్లాగే మిడ్ నైట్ టాక్స్లో బీభత్సమైన కంటెంట్ ఉంది. దాని గురించి కూడా మరొక స్పెషల్ వీడియో న్యూస్ బాల్ అప్లోడ్ చేస్తా. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, మిస్ కాకండి. థ్యాంక్ యూ.